దాదాపు అన్ని సర్వేలు మోదీ ప్రభంజనం సృష్టిస్తారని తెలిపారు. ఈసారి బెంగాల్లో బీజేపీ అధికారం ఖాయమనే విధంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలైతే ఉన్నాయి. ఇక తమిళనాడులో రెండోసారి స్టాలిన్ కే దాదాపు అన్ని సంస్థలు అధికారం ఖాయమని చెప్పగా, ఇక యాక్సిస్ ఇండియా ఎగ్జిట్ పోల్స్ మాత్రం టీవీకే విజయ్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపింది. ఇక అసోం, పుదుచ్చేరిలో బీజేపీకి తిరుగులేదని అంచనా వేస్తున్నాయి. అటు కేరళంలో మాత్రం అధికార ఎల్టీఎఫ్ కి మాత్రం ఈసారి బ్రేక్ ఇచ్చి యూడీఎఫ్ కి ప్రజలు పట్టం కట్టనున్నట్టు దాదాపుగా అన్ని సర్వే సంస్థలు అయితే అంచనా వేశాయి. ఇదే అంశంపైన ఇవాల్టి డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా మన్నే కోటేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు, అండ్ మహేష్ నామని గారు బీజేపీ నుంచి, అండ్ కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ కోటేశ్వరరావు గారు, మీతోనే స్టార్ట్ చేద్దాం. సో 5 రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ చూసాం. ఇవైతే ఎగ్జాక్ట్ రిజల్ట్స్ అయితే కాదు, అంచనాలు మాత్రమే, బట్ చాలా డిఫరెంట్ గా వచ్చాయి ఈసారి చూస్తే. అండ్ ఇంకొకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కూడా యూజ్ చేసి ఈ సర్వే రిజల్ట్స్ కూడా ఇచ్చారు కాబట్టి కాస్త 50-50గా అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ 5 రాష్ట్రాల ఎగ్జిట్ రిజల్ట్స్ కానీ ఆఫ్టర్ రిజల్ట్స్ కానీ 2029 పైన ఎలక్షన్స్ కి ఇంపాక్ట్ చూపిస్తాయి అనుకోవచ్చా? బీజేపీ నిజంగానే ముందుకెళ్తుంది అనుకోవచ్చా? ఇంకా 2029కి 3 సంవత్సరాల గడువు ఉంది. ఈ లోపల దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎలాంటి పరిణామాలు, ఏ విధమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయో ఇప్పుడే చెప్పడం అది సాధ్యం కాదు, తొందరపాటు అవుతుందనేది నా అభిప్రాయం. నిన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ లో బెంగాల్కి సంబంధించి 6 ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. అందులో 3 బీజేపీకి ఫేవర్ గా, 2 తృణమూల్కి ఫేవర్ గా, 1 50-50 ఛాన్సెస్ అన్నట్టుగా చెప్పాయి. అందువల్ల మొత్తంగా బీజేపీ ఏదో వాకౌట్ చేస్తుందనేటువంటి అభిప్రాయాన్ని ఎవరైనా కలిగి ఉంటే అది వాళ్ళ ఇష్టం. అది నేనైతే అలా అనుకోవట్లేదు. టఫ్ ఫైట్ బీజేపీ మధ్య, తృణమూల మధ్య టఫ్ ఫైట్ అనేటువంటిది కనిపిస్తా ఉంది. స్వల్ప మెజార్టీ తోటి తృణమూల కాంగ్రెస్ మళ్ళా రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయనేది నా అంచనా. అది ఎన్ని సీట్లు అనేటువంటిది చెప్పలేం, కానీ స్వల్ప మెజార్టీ. ఇక తమిళనాడుకు వచ్చేసరికి అత్యధికమైనటువంటి సర్వేలు డిఎంకే కూటమికి మెజారిటీ వస్తాయని చెప్పాయి. ఒక సర్వే మాత్రం టీవీకే విజయ్ లీడింగ్, అంటే మా ప్రధానమైనటువంటి పార్టీగా, లేదా ఆయనకే మెజారిటీ వస్తుంది అన్నట్టుగా కూడా చెప్పినటువంటి మనం చూసాము. కేరళకు వచ్చేసరికి నా అభిప్రాయం ప్రకారం టఫ్ ఫైట్. మెజారిటీ పోల్స్ యూడిఎఫ్ కే చూపిస్తున్నప్పటికీ యూడిఎఫ్ కి వచ్చేటువంటి కనిష్టమైనటువంటి సీట్లు, అదేవిధంగా ఎల్డిఎఫ్ కి వచ్చేటువంటి గరిష్టమైనటువంటి సీట్ల మధ్య తేడా చూస్తే 10 కూడా లేదు, కొన్ని సందర్భాల్లో ఇంకా తక్కువ కూడా ఉంది, 10 కూడా ఉన్నాయి. అందుకని టఫ్ ఫైట్. ఒక 5 సీట్లు అటు ఇటు అయితే మొత్తం అధికారం అంచనాలన్నీ కూడా మారిపోతాయి. రెండోది ఎగ్జిట్ పోల్స్ కి, అదేవిధంగా ఈ ఒపీనియన్ పోల్స్ కి, దీని గురించి నేను మొదటి నుంచి ఇవి కూడా సరైనటువంటివి కాదు, శాస్త్రీయమైనటువంటివి కాదు అనేటువంటి అభిప్రాయం ఉంది. అయితే మనం డిస్కషన్ వాటి ప్రాతిపదికనే చేసుకుంటున్నాం కనుక కొన్ని అభిప్రాయాలని మనం ఈ సందర్భంగా వెల్లడిస్తున్నాం. మనం చూస్తే ఎగ్జిట్ పోల్స్ కనుక మనం చూసేట్లయితే మొట్టమొదటిసారిగా జనంలో ఉన్నటువంటి భ్రమల్ని పోగొట్టుని 2004 ఎన్నికల్లో, ఎందుకంటే దేశమంతా వెలిగిపోతాందని చెప్పేసి బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారాన్ని బొంబాట్ చేసి వాజ్పేయి గారి నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తే మొత్తం అంతా తిరిగి వాజ్పేయి గారే వస్తారన్నట్టు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా చెప్పాయి. ఏమైంది? ఆ 20 ఏళ్ల పాటు కొనసాగింది. మళ్ళా 20 ఏళ్ల తర్వాత, అంటే 2024లో కూడా బీజేపీ లేదా దాని మిత్రపక్షాల యొక్క విజయం గురించి గోడంతలకు ఉన్నంతలుగా సర్వేలు కావచ్చు, లేదా ఎగ్జిట్ పోల్స్ కావచ్చు చెప్పాయి. అది కూడా ఏమైంది? చివరికి ఆ బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి స్థాయి కూడా దానికి లేకుండా పడిపోయినటువంటిదని మనం చూసాం. అందువల్ల కొన్ని రాష్ట్రాల్లో భిన్నమైనటువంటి అనుకూలమైనటువంటి బీజేపీకి అనుకూలమైనటువంటి ఫలితాలు రావచ్చు.
ఇప్పుడు హర్యానా ఉంది, హర్యానాలో మొత్తం అంతా కాంగ్రెస్ గెలుస్తుందని అందరూ చెప్పారు. కానీ ఆ అంచనాలకి లేదా ఎగ్జిట్ పోల్స్ వాటికి భిన్నంగా బీజేపీ గెలిచింది. అందుకని ఈ వీటికి ఉన్నటువంటి శాస్త్రీయత అనేటువంటి దాన్ని మనం క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఎగ్జాక్ట్ పోల్స్ ఏమున్నాయి ఏమిటి అనేటువంటిది మనం ఎట్లాగో 4వ తారీఖు చూస్తాం కనుక వీటినే ప్రాతిపదికగా చేసుకొని నిర్ధారణకు రావాల్సినటువంటి అవసరం లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు కలిగి ఉండొచ్చు. కానీ ఎందుకంటే ఒక ఎగ్జిట్ పోల్ కి ఇంకొక ఎగ్జిట్ పోల్ కి ఇంకొక ఎగ్జిట్ పోల్ కి ఇప్పుడు పశ్చిమ దేశాల్లో ఎగ్జిట్ పోల్స్ అక్కడ కూడా వస్తాయి. కానీ మొత్తం మీద ఎన్ని ఎగ్జిట్ పోల్స్ వచ్చినా గానీ ఒక సీటో లేదా 1% అటో ఇటుగా ప్లస్ ఆర్ మైనస్ ఉంటాయి తప్ప ఇంత వేరియేషన్ ఒక రాష్ట్రంలో ఒక పార్టీ గెలుస్తుందని ఒకళ్ళు లేదా ఇంకొకళ్ళు గెలుస్తారని ఒకటి, ఆ విధమైనటువంటి తేడాలు ఎక్కడ మనకి పశ్చిమ దేశాలు ఐరోపా కావచ్చు లేదా అమెరికా కావచ్చు లేదా లాటిన్ అమెరికా దేశాల్లో కావచ్చు. ఎందుకు ఈ పరిస్థితి అంటే మన దేశంలో ఉన్నటువంటి ఓటరు బయటికి చెప్పేటువంటి సాహసం చేయరు, చెప్పేటువంటి లక్షణం కూడా లేదు. ఎందుకంటే ఏమో చెబితే ఏం చేస్తారో, రేపు నేను ఫలానా పార్టీకి ఓటేశానని చెప్పేసి అంటే రెండో పార్టీ వాడు వచ్చి నీ సంగతి తేలుస్తానని చెప్పేసి అంటే 5 ఏళ్ల పాటు వాడు ఇబ్బంది పడాల్సిందే. అందుకనే మనం చూస్తే మన ఇళ్లలో కూడా ఎవరైనా పురుషులు భార్యనో చెల్లినో తల్లినో ఎవరికి ఓటేసావంటే నీకెందుకు, నేను ఎవరికి వేయాలను వాళ్ళకి వేసాలని చెప్పేసి చెప్తారు తప్ప కుటుంబాల్లో కూడా ఆ విధంగా చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఎందుకని అది మిత్ర వైరుధ్యం అనుకోండి, శత్రు వైరుధ్యం కాదు. కుటుంబాల్లో చెప్పకపోవడం అనేది మిత్ర వైరుధ్యం, శత్రు వైరుధ్యం కాదు. కానీ ఒక ఊళ్ళోనో ఒక పట్టణంలోనో వెళ్ళి ఒక మీడియా గాని లేకపోతే ఇంకా వాళ్ళు సర్వేయర్స్ కానీ వెళ్ళి అడిగితే చెప్పే పరిస్థితి లేదంటే దాని అర్థం ఏంటంటే మీడియా వాళ్ళ మీద కానీ సర్వే చేసేటువంటి వాళ్ళ మీద కానీ జనానికి విశ్వాసం లేదు. వాళ్ళకి క్రెడిబిలిటీ సమస్య కూడా ఇక్కడ తలెత్తుతా ఉంది. అందుకని జనం మీకే వేసాం, పార్టీలకు కాదు మీకే వేసామని చెప్తారు. అనేక మంది రిపోర్టర్స్ అడిగినా లేకపోతే సర్వే వాళ్ళని అడిగినా. అంటే దాని అర్థం ఏంటంటే మేము చెప్పదలుచుకోలేదు, ఇంకా వెళ్ళిపోండి మీరు అని మర్యాదగా చెప్తాం. ఇది పరిస్థితి. అందుకని ఈ పరిమితులను దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఎగ్జిట్ పోల్స్ ని బట్టి నిర్ధారణకి రావాల్సినటువంటి అవసరం అయితే లేదనేది నా అభిప్రాయం. ఓకే అండి. ఎస్, వెంకటస్వామి గారు ఉన్నారా? గుడ్ మార్నింగ్. అవునండి, నమస్కారం. నమస్తే అండి. సో ఏంటి, ఏ రకంగా చూస్తున్నారు 5 రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ని? కాంగ్రెస్ ఏ రకంగా చూస్తుంది? అండ్ ఇంకొకటి, కేరళలో మంచి కాంగ్రెస్ కంబ్యాక్ ఇస్తుందని చెప్పేసి అంటున్నారు, నిజమేనా? అంటే ఎగ్జాగరేషన్ ఉన్నంత అయితే లేదు. ప్రాక్టికల్లీ కేరళలో కూడా టఫ్ ఫైటే. కేరళలో కూడా మేము ఫామ్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వెన్ కంపేర్ టు ది ఎల్డిఎఫ్ యూడిఎఫ్ లో మాకు కొంచెం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ అంటే వన్ వేగా మాకే ఉంది అని చెప్పేంత క్లీన్ స్వీప్ అయితే ఏముండదు. ప్రజెంట్ గవర్నమెంట్ అండ్ సిపిఎం లెడ్ బై ఏదైతే కూటమి ఉందో అది చాలా గట్టి ఫైట్ ఇస్తున్నది. ఎక్కడ కూడా వెనక్కి తగ్గిన పరిస్థితి, యాంటీ ఇన్కంబెన్సీ అంత ఎక్కువగా లేదు మామూలుగా ప్రభుత్వం మీద. కాకపోతే ఏంటంటే 10 సంవత్సరాలు కంటిన్యూస్ గా ఉన్న దృష్ట్యా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా దే ఆర్ హంగ్రీ అబౌట్ ది పవర్ కాబట్టి సో గట్టిగా పనిచేస్తున్న దృష్ట్యా అట్లా అనిపిస్తుంది. అది సిపిఎం కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. సో దాన్ని గట్టి ఫైట్ క్లీన్ స్వీప్ అయితే చెప్తలేను, బట్ ద బ్రైట్ ఛాన్సెస్ ఫర్ ది కాంగ్రెస్. ఇంకా తమిళనాడు అండ్ యాదృచ్ఛికంగా 2 రాష్ట్రాల ఇన్ఛార్జి గత 5 సంవత్సరాల నుంచి ఓబీసీ డిపార్ట్మెంట్ సంబంధించి 2 రాష్ట్రాలకు నేను అంటే 6 సంవత్సరాల నుంచి, నేను 5 సంవత్సరాల నుంచి పశ్చిమ బెంగాల్ చూస్తున్నా, ఒక 3 సంవత్సరాల నుంచి నేను వెస్ట్ బెంగాల్ మన తమిళనాడు కూడా చూస్తున్నా. సో ఈ 2 చోట్ల స్పష్టమైనటువంటి ఐడియా ఉంది. ఈ తమిళనాడు గెలుపులో కాంగ్రెస్ యొక్క సంస్థాగతమైన నిర్మాణం యొక్క పని కూడా బాగా పనిచేసింది. సో ద కాంట్రవర్సీ ఏదైతే కాంట్రవర్సీస్ లేకుండా, అంటే కూటమిలో కాంట్రవర్సీ నడిచినటువంటి వ్యవహారం కారణంగా ఇలా కూటమి గెలిచేటువంటి అవకాశాలు మెరుగైనాయి. మధ్యలో కొంచెం
డిస్టర్బెన్స్ వచ్చింది కూటమికి సంబంధించిన దాంట్లో. మా దాంట్లో కూడా చాలా మంది విజయ్ వచ్చిన తర్వాత విజయ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది అనే దాంతో చాలా మంది మా తమిళనాడు లోకల్ లీడర్షిప్ కూడా దే ప్రపోజ్డ్ ఫర్ ది లెటెస్ట్ గో విత్ అదే దోస్ ఆర్ అన్హ్యాపీ విత్ స్టాలిన్ అండ్ స్టాలిన్ స్టైల్ అండ్ డిఎంకే స్టైల్ తో కొంత అన్హ్యాపీగా ఉన్నటువంటి ప్రముఖ నాయకులు కూడా దే సజెస్టెడ్ అస్ టు గో విత్ విజయ్ గారితో పోవాలన్నారు. బట్ అల్టిమేట్లీ రాహుల్ గాంధీ అండ్ టేకెన్ ఏ డిసిషన్. ఈ స్టేజ్ లో ఇది సమస్య మంచి మిత్రులను వదులుకోవడం కరెక్ట్ కాదనే దాంతో ఈ కంటిన్యూడ్ ఇన్ డిఎంకే అండ్ కూటమి. కాబట్టి ఆ 5 సంవత్సరాల నుంచి మాకున్నటువంటి ఏదైతే పాలనలో మేము డైరెక్ట్ గా లేకపోయినా ఒక అది ఫ్రెండ్లీ గుడ్ రిలేషన్ ఉంది. కార్యకర్తలు చాలా మంది మోర్ దెన్ 60-70% కార్యకర్తలు చాలా హ్యాపీగా డిఎంకే శ్రేణులతో కలిసి పనిచేసినాయి. సో ఆ ఇంపాక్ట్ ఏంటంటే రిజల్ట్స్ అంటే ఫైనల్ వచ్చేసరికి ఇద్దరు కూడా అంటే కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, మిగతా కూటమిలో ఉన్నటువంటి మిగతా చిన్న పార్టీలు కావచ్చు, లేకపోతే స్టాలిన్ గారు కావచ్చు, అందరు కూడా చాలా కష్టపడి పనిచేసినారు. తర్వాత ఏ రకమైనటువంటి పెద్ద అంటే ఏదో రాజకీయ ఆరోపణలు తప్పితే అవినీతికి సంబంధించి పెద్దగా ఏవి స్టాలిన్ మీద మచ్చ కూడా లేదు. గుడ్ అడ్మినిస్ట్రేటర్ గా అతనికి మంచి పేరు వచ్చింది. సో ఈ అన్ని అంశాలు. రెండోది ఏంటంటే అపోజిషన్ ఏం లేదు. వాస్తవంగా గత 5 సంవత్సరాల నుంచి పళనిస్వామి నాయకత్వంలో ఉన్నటువంటి ఏఐడిఎంకే తను సరిగా పని చేయలేదు. బీజేపీ దాన్ని పని చేయలేదు కూడా. వాస్తవం చెప్పాలంటే ఏఐడిఎంకేను అంటే నిర్వీర్యం చేసి ఆ ప్లేస్ లో బీజేపీ ఎంట్రీ కావాలనేటువంటి ఒక పెద్ద లాంగ్ వ్యూహం తోటి వాళ్ళు పనిచేసినారు. బట్ అదంతా అంటే కొంత మేరకు వాళ్ళు సక్సెస్ అయినట్టే, దాన్ని పని చేయకుండా ఉండడంలో సక్సెస్ అయినట్టే, కానీ వాళ్ళు దాంట్లో ఎంట్రీ కావడంలో కొంత అదేనే. అయితే పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ పెరగడం అనేటువంటిది కూడా బీజేపీకి పెరుగుతుంది అని అంటే దాన్ని వాళ్ళు ఒక ఫలితం సాధించినట్టే. ఇంకా వెస్ట్ బెంగాల్ విషయానికి వచ్చేది ఏంటంటే నేనైతే వెస్ట్ బెంగాల్ మొన్న కూడా పోయొచ్చిన నేను ఈ ఎలక్షన్ సందర్భం కూడా. ఇది వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి ఒక ఎలక్షన్ భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ వర్సెస్ బెంగాల్ ప్రజల్లాగా ఉంది. అక్కడ నిజంగా చెప్పాలంటే తృణమూల్ కాంగ్రెస్ కంటే ఎక్కువ బెంగాల్ ప్రజలు అన్నట్టుగా ఉంది. ఎందుకంటే సర్ యొక్క ఇంపాక్ట్ ఎట్లా ఉందనంటే సర్ అనేది మా సర్ మీద మా గొంతు మీద అది పెట్టినటువంటి ఒక భావన గ్రామాల్లో వచ్చింది. దాని యొక్క ఇంపాక్ట్ మీకు ఓటింగ్ లో కనిపించింది 90%. చాలా చోట్ల నేను నా స్వీయ అనుభవం చెప్తున్నాండి. ఫాదర్ ఓటు ఉంది, మదర్ ఓటు ఉంది, బట్ కొడుకు ఓటు లేదు. భర్త ఓటు ఉంది అండ్ కొడుకు ఓటు ఉంది, భార్య ఓటు లేదు. ఇక్కడ చాలా అసంబద్ధంగా సర్ యొక్క ప్రక్రియ జరిగింది. దాని కారణంగా దీన్ని గ్రౌండ్ కు తీసుకుపోవడంలో మమతా బెనర్జీ టిఎంసి శ్రేణులు చాలా సక్సెస్ అయినాయి. 90% వరకు పోల్ అయ్యాయి కదా, అంటే ఓట్స్ పడ్డాయి కదా, చాలా మంది ముందుకు వచ్చారు కదా. మీరు అదే కదండి, ఇప్పుడు 91% పోల్ కావడానికి ప్రజలలో ఒక అవేర్నెస్, సరుకు వ్యతిరేకంగా ఒక ఏమంటారు ఒక చైతన్యము, ఒక తిరుగుబాటు లాగా వచ్చింది. సో అదంతా కూడా డెఫినెట్ గా మమతా బెనర్జీకే ఎక్కువ పాజిటివ్ ఉండే అవకాశం ఉన్నది. నేను అనుకోవడము అంచనాలు అటు ఇటు ఇస్తున్నారు, కానీ నేను నా అంచనా ప్రకారము మమతా బెనర్జీ కి ఈజీగానే ఆమె గవర్నమెంట్ లాస్ట్ టైం ఫామ్ చేసినంతకంటే కొద్దిగా తక్కువ సీట్లతో, ఎందుకంటే బీజేపీ కూడా అంతగా పెరిగే అవకాశాలు తక్కువ. ఎందుకంటే వాళ్ళకి సిట్టింగ్ సీట్లలో 20 నుంచి 25 సీట్లు వాళ్ళు లూజ్ అయ్యే అవకాశం ఉన్నది. సిట్టింగ్ లో 68 ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకు. 68లో 20 నుంచి 25 లూజ్ అయితే వాళ్ళు బిలో 50 ఉంటారు. అంటే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇంకా 110 సీట్లు కావాలి. సో కొత్తగా 110 సీట్లు వచ్చడం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ మిరాకిల్. అన్లెస్ అంటే ఒక ప్రజా విప్లవం వచ్చి ఏదో మమతా బెనర్జీ అంటే యాంటీ ఇన్కంబెన్సీ అంతా కూడా మోడీ, అమిత్ షా ఇద్దరు కూడా అలా కూర్చొని
బీజేపీ చేస్తున్నటువంటి దాడి ఏదైతున్నదో, రాజకీయ దాడి ఏదైతున్నదో, ఆ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అధికార దుర్వినియోగం ఏదైతుందో, ఇదంతా బెంగాల్ ప్రజలలో ఒక సింపతిని, అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, ఆమె మీద అసంతృప్తి లేదని నేను అంటలేను. కానీ అంటే ఈమె మీద చేస్తున్న దాడికి, వీళ్ళు చేసేటువంటి అఫెన్స్ కు ఆమె డిఫెన్స్ పనిచేస్తున్న ప్రజలలో ఒక సానుభూతి వచ్చింది. ఆ సానుభూతి కాస్త ఓట్ల రూపంలో మారినట్టయితే ఉంటే ఆమెకు థంపింగ్ మెజారిటీ వచ్చే అవకాశం ఉంటది. సో అంచనాలు కొద్దిగా